శ్రీ గురుభ్యో నమ. కోటి రామనామజపయజ్ఞ దీక్షా సత్సంగ కార్యక్రమానికి అందరికీ శుభస్వాగతం. ఇవాళ మనం కిష్కింధాకాండ 11వ సర్గలో ప్రవేశిస్తున్నాం. ఇందులో 95 శ్లోకాలు ఉన్నాయి. అనేక సన్నివేశాలు ఉన్నాయి. సుగ్రీవుడు వాలి యొక్క బలపరాక్రమాల గురించి శ్రీరాముడికి చెప్తాడు. బలగర్వితుడైన దుందుభి వారిని యుద్ధానికి ఆహ్వానించటం, వారి అతన్ని చంపటం, వారిచే విసిరివేయబడినటువంటి దుందుభి కళెవరి నుంచి చిమ్మిన రక్తం మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర పడటం, మతంగముని వాలిని శపించటం, ఆ శాప కారణంగా వాలి అక్కడికి రాలేడు అని తెలుసుకొని సుగ్రీవుడు తన మంత్రులతో కలిసి ఋష్యమూక పర్వతం మీద ఆత్మరక్షణ చేసుకుంటూ అక్కడే ఉన్నాడు. శ్రీరాముడు తన పరాక్రమంపై సుగ్రీవుడికి విశ్వాసం కలిగించడం కోసం దుందుభి యొక్క కళేబరాన్ని, అంటే వాడి యొక్క అస్థిపంజరాన్ని కాలి కొన గోటుతో ఒక్కసారి విసిరేస్తాడు. అలాగే మద్ది చెట్టును భేదించమని కూడా సుగ్రీవుడు శ్రీరామచంద్ర ప్రభువును ప్రార్థిస్తాడు. రామస్య వచనం శ్రుత్వా హర్షపౌరుషవర్ధనం సుగ్రీవ పూజయాం చక్రే రాఘవం ప్రశంసథ. శ్రీరాముడు చెప్పిన మాటలకు సుగ్రీవుడు చాలా సంతోషించాడు. అప్పుడు శ్రీరామచంద్ర ప్రభువును సగౌరవంగా ప్రశంసిస్తూ అన్నాడు, రామా, పదునైనటువంటి నీ బాణాలు నిప్పులు కక్కుతూ శత్రువుల యొక్క ఆయుపట్టులను ఛేదిస్తాయి. నీవు కోపిస్తే ప్రళయకార సూర్యుడిలాగా సమస్త రోగాలను దహించి వేయగలవు. అందులో ఏమాత్రం సందేహం లేదు. వారి యొక్క బలపరాక్రమాల గురించి, స్థైర్యాల గురించి విన్న తర్వాత ఏం చేయాలో నువ్వే ఆలోచించు అని వాలి యొక్క వైశిష్ట్యాన్ని చెప్తున్నాడు. మా అన్నగారు వాలి బ్రాహ్మీ ముహూర్తంలోనే మేల్కొంటాడు ప్రతిరోజు. ఇక్కడ ఒక విశేషం గమనించాలి మనం. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి సమయం? చాలామందికి బ్రాహ్మీ ముహూర్త విషయంలో అపోహ ఉన్నది. సరైన ఊహ కాదది. అపోహ. తెల్లారుజాము 2 కానీ 3 కానీ అంటుంటారు. అది చాలా తప్పు. సూర్యోదయానికి ముందు అరుణోదయం వస్తుంది. సూర్యోదయం ఉదయం 5:30 కొనుక్కోండి. అప్పుడు ఒక 10 నిమిషాల ముందు అరుణోదయం కనిపిస్తుంది. ఎరుపు, సూర్యోదయానికి ముందు ఎరుపు కనిపిస్తుంది తూర్పు దిక్కున. దాన్ని అరుణోదయం అంటే అరుణవర్ణం అంటే అరుణ అంటే లేత ఎరుపు రంగు, అరుణవర్ణం కనిపిస్తుంది. ఆ అరుణోదయానికి ఒక ముహూర్త సమయం ముందు బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ముహూర్తం అంటే ఏమిటి? మన భారతీయ కాలమానం ప్రకారం విఘడియలు, ముహూర్తాలు, అహోరాత్రాలు, వారాలు, పక్షాలు, మాసాలు, ఋతువులు, అయనాలు, సంవత్సరాలు, ఇది మన కాలమానం. అంటే దాన్ని బట్టి విఘడియ పంచాంగంలో కనిపిస్తుంటాయి మనకు. విఘడియలు, ఘడియలు అని. సెకండ్స్, మినిట్స్, అవర్స్ మనకి పాశ్చాత్య కాలమానం. అంచేత పాశ్చాత్య కాలం ప్రకారం మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఒక విఘటిక 24 సెకండ్లకు సమానం. ఒక ఘటిక అంటే ఘడియ సమయం 24 నిమిషాలకు సమానం. 2 ఘడియలు అంటే ఎంత సమయం అవుతుంది? 48 నిమిషాలు అవుతుంది. అంటే 4:10 నిమిషాల నుంచి 5 వరకు సుమారుగా బ్రాహ్మీ ముహూర్త సమయం అంటారన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ బ్రాహ్మీ ముహూర్త సమయంలో దేవతలు నిరాకార పరబ్రహ్మ స్వరూపుణ్ణి అర్చిస్తూ ఉంటారు. నిర్జనంగా ఉంటుంది, ధ్వని ఉండదు, ఏకాంతంగా ఉండి ఈ బ్రాహ్మీ ముహూర్త సమయంలో జపం చేసుకోవడం, నామస్మరణ చేయటం, విద్యార్థులైతే అవసరమైన పాఠాలు చదువుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల వెంటనే ధారణలో ఉండిపోతుంది. అది బాగా గుర్తుంటుంది. అంచేతనే తెల్లారుజాము లేని చదువుకోండి అంటుంటారు పెద్దవాళ్ళు. దాంట్లో ఇంత విశేషార్థం ఉంది. సరే, ఇంకా వాలి గురించి చూద్దాం. ఏం చెప్తున్నాడు సుగ్రీవుడు వారి గురించి? మా అన్నగారు ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొంటారు. భూమండలానికి నలుదిక్కుల యందు గల వనములలో సంధ్యావందనాదులు చేస్తాడు. ఆయన సూర్యోదయానికి ముందే అనాయాసంగా తిరిగి వచ్చేస్తాడు. అంటే చతుస్సాగర పర్యంత భూమండలాన్ని ఒక్కసారి కలియబెట్టి వచ్చేస్తాడనమాట. వాలి పర్వతాల పైభాగాలకు చేరి వాటి యొక్క మహోన్నత శిఖరాలను
బంతుల్లాగా ఎగరేస్తుంటాడు, పట్టుకుంటుంటాడు. అడవుల్లో మహామహావృక్షాలను అవలీలగా కలుపు మొక్కలు పెరిగినట్టు పెరిగిస్తుంటాడు. ఒకసారి మహిషాకారం కలిగినటువంటి దొనపోతు ఆకారంలో ఓ రాక్షసుడు వచ్చేవాడు. అతని పేరు దుందుభి. అతని శరీరం కైలాస శిఖరంలా బహు ఉన్నతంగా ఉండేది. వాడు 1000 ఏనుగుల బలం కలిగినవాడు. ఆ దుష్టుడు దేవతల వల్ల వరాలు పొంది వాటి ప్రభావంతో సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఆ సముద్రుణ్ణి చురకన భావంతో చూసి నాతో యుద్ధానికి రా అని అడిగాట. సాగరుడు బయటకు వచ్చాడు. రాక్షసుడితో అన్నాడు, దుందుభి, నువ్వు యుద్ధంలో ఆరితేరిన వాడివి, నీతో నేను యుద్ధం చేయలేను. కానీ ఒక విషయం చెప్తాను నీకు. నీతో సమర్థవంతంగా యుద్ధం చేయగలవాడు మహానుభావుడున్నాడు. ఆయన గురించి చెప్తాను నేను. ఈ మహారణ్యంలో హిమవంతుడు అనే పేరుతో ఒక పర్వతరాజు ఉన్నాడు. ఆయన పరమేశ్వరుడికి మామగారు. అంటే హిమవంతుడి కుమార్తె హైమవతి పరమేశ్వరుడికి భార్య. అక్కడ నీకు దీటైన వాడు ఒకడున్నాడు. నువ్వు అతనితో యుద్ధం చేయవయ్యా, నీకు సంతోషం కలుగుతుంది అన్నాడు. శ్రద్ధగా విన్నాడు దుందుభి. ఈ సాగరుడు భయపడుతున్నాడు నేనంటే, అంచేత ఇతను చెప్పినట్టుగా హిమవంతుడి దగ్గరికి పెడతాను అని చెప్పి హిమవత్పర్వత శ్రేణికి అధిదేవత హిమవంతుడు ఉన్నాడు కనుక అక్కడికి వెళ్ళాడు. ఆయనతో చెప్పాట, నాతో యుద్ధానికి రావయ్యా అని. అప్పుడు ఆయన అన్నాడు, దుందుభి, యుద్ధం చేయడంలో నీ అంతటి వాడిని కానయ్యా నేను. ఎంతోమంది తపస్సు సంపన్నులు నా గుహల్లో తపస్సు చేసుకుంటారు, శిఖరాలపై తపస్సు చేసుకుంటారు. అంచేత నీతో నేను యుద్ధం చేస్తూ ఉండడం వాళ్ళకి శ్రేయస్కరం కాదు, నాకు శ్రేయస్కరం కాదు. అంతే నన్ను బాధించకు అని అంటే, అదేమిటయ్యా భయపడుతున్నావు, యుద్ధం చేయడం సమర్థవంతుల లక్షణం అని దుందుభి అన్నట్ట. అప్పుడు హేమంతుడు అన్నాడు, నువ్వు యుద్ధం చేయవలసిన మహానుభావుడు ఒకడున్నాడయ్యా. ఆయన పేరు వాలి. వానర ప్రముఖుడు, అనేక యుద్ధతంత్రాలు తెలిసినవాడు, పరాక్రమంలో ఇంద్రుడితో సామాన్యుడు వాడు ఆయన. ఆయన కిష్కింధానగరంలో ఉంటుంటాడు. కిష్కింధానగరం అంటే వానరుల రాజధాని. అక్కడికి వెళ్ళు. నముచి అనే రాక్షసుడిని ఇంద్రుడు ఏ విధంగా ద్వంద్వయుద్ధం చేసి ఓడించాడో అలా నువ్వు అతనితో యుద్ధం చేసి నీకు మనసులో కోరికను నెరవేర్చుకోవచ్చు అని చెప్పగానే దుందుభి కిష్కింధానగరానికి వెళ్ళాడు. మహిష రూపంలో వెళ్ళాడు, దొనబోధు రూపంలో భయంకరంగా ఉన్నాడు. కిష్కింధాపుర ద్వారం దగ్గరికి వెళ్ళి మహానాదం చేశాడు, గర్జన. తన గిట్టలతో భూమిని బద్దలుగొట్టినట్టుగా అనిపిస్తుంది. చెట్లు విరగ్గొడుతున్నాడు. కొమ్ములతో కిష్కింధాపుర ద్వారాన్ని భేదించాడు. వాలి వీడి గర్జన విన్నాడు. తన అంతఃపురస్తులతో గడిచి బయటకు వచ్చాడు. దుందుభితో చెప్పాడు, దుందుభి, నీ సంగతి నాకు బాగా తెలుసు. ఎందుకు అలా అరుస్తావు? నువ్వు నాతో యుద్ధం చేయాలంటే నువ్వు ప్రాణాలు కాపాడుకోవాల్సిందే. దుందుభి అన్నాడు, వీరుడా, స్త్రీల సమక్షంలో ఏదో గొప్పలు చెప్పుకోకు. నీకు శక్తి ఉంటే నాతో యుద్ధం చేయి, అంతేగాని గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదయ్యా. యుద్ధం చేయలేనంటావా, ఇంట్లో కూర్చో, అంతేగాని ఇలా గొప్పలు చెప్పుకోకు. నాతో యుద్ధం అంటే మృత్యువుని ఆహ్వానించినట్టే. చివరిసారిగా అందరినీ చూసుకో. నీ కుమారుడికి రాజ్యాధికారం అప్పగించు, యుద్ధానికి సిద్ధం అవ్వు అనగానే వాలి అన్నాడు, స్త్రీలందరినీ డబ్బులు అంతఃపురంలోకి పంపించాడు, వెళ్ళమన్నాడు. ఆ రాక్షసుడితో చెప్పాడు, దుందుభి, నిజంగా నాతో యుద్ధం చేయాలని వచ్చావా? సరే, నువ్వు అనుకుంటున్నట్టుగా నేను మధుపానం చేసి మత్తిల్లి ఉన్నానని అనుకోకు. నువ్వు అనుకుంటున్న వల్ల పద, యుద్ధానికి వస్తాను. మహేంద్రుడు ఇచ్చినటువంటి హారం వేసుకున్నాడు. ఇక్కడ ఈ హారం విశేషం మనం తెలుసుకోవాలి. వాలి దేవేంద్రుడి యొక్క అంశతో పుట్టాడు. దేవేంద్రుడు అతనికి స్వర్ణహారాన్ని బహుకరించాడు. చెప్పాడు వాలితో, వాలి, నువ్వు శత్రువులతో యుద్ధం చేసినప్పుడు దీన్ని ధరించు. నీతో ఎంత గొప్ప వీరుడు యుద్ధానికి వచ్చినా కూడా వాడి బలం అంతా ఈ హారం ఆకర్షించేస్తుంది. అప్పుడు వాడు బలహీనుడు అవుతాడు. సులభంగా వాడిని జయించవచ్చు నువ్వు అని ఇంద్రుడు చెప్పాడు. ఇప్పుడు వాలి ఏం చేశాడు? ఆ హారం మెడలో వేసుకున్నాడు, బయలుదేరాడు. అప్పటి వరకు దొనబోతు రూపంలో ఉన్న దుందుభి తన శరీరాన్ని పెంచేశాడు. వాలి గబగబా వెళ్ళాడు.
దాని 2 కొమ్ములు పట్టుకున్నాడు. గిరగిర గిరగిర తివి నేలకేసి ఒక్క దెబ్బ కొట్టాడు. దాంతో వాడి నవరంధ్రాల్లోంచి రక్తం స్రవించేసింది. అయినా వాడు మళ్ళీ లేచాడు. వారితో ద్వంద్వయుద్ధానికి దిగాడు. ఈ ఇద్దరు అలా యుద్ధం చేస్తూనే ఉన్నారు. క్రమక్రమంగా వారి బలం పెరిగింది. కారణం దుందుభి యొక్క బలపరాక్రమాలు క్షీణించాయి. మహేంద్రహారం అటువంటిది. ఆ హార ప్రభావంతో ఆ క్షీణిస్తూ ఉన్నటువంటి వాడిని ఒక్కసారి పైకెత్తి నేలకేసి కొట్టాడు ఒక్కసారి. దాంతో వాడు నుగ్గునుగ్గైపోయి నేల కొరిగి ప్రాణాలు విడిచిపెట్టాడు ఆ దుందుభి. తర్వాత కోపంతో ఆయన ఏం చేశాడు, వాలి దుందుభి కళేబరాన్ని 2 చేతులతో పైకెత్తి ఒక్క ఊపుతో యోజన దూరంలో పడేశాడు. యోజన దూరం అంటే ఏంటి? 8 మైళ్ళు. మైలు అంటే 1.6 కిలోమీటర్లు వ్యావహారికంగా. అలా పడేసేటప్పుడు వాడి శరీరంలోంచి రక్త ప్రవాహం వస్తుంది. ఆ రక్త బిందువులు, రక్త ప్రవాహం అదంతా మతంగ మహర్షి ఆశ్రమ ప్రాంతంలో పడ్డాయి. ఆ సమయంలో ఆయన ధ్యానంలో ఉన్నాడు మతంగ మహర్షి. ఎప్పుడైతే రక్తపు చుక్కలు పడ్డాయో ఆవరణలో ఆయన గ్రహించాడు, ఎవరి పని చేసింది అని దివ్యదృష్టితో చూశాడు. తెలిసింది ఆయనకు. పైగా ఆయనకి ఎదురుగ్గా కనిపించింది మహిషి రూపంలో ఉన్న దుందుభి కళేబరం. వాలి ఈ అకృత్యానికి పాల్పడ్డాడు అని తెలుసుకున్నాడు ఆయన. వెంటనే దానికి కారకుడైన వాలిని శపించాడు. నేను నివసిస్తూ ఉన్నటువంటి ఈ వనాన్ని రాక్షసుడి యొక్క రక్తంతో అపవిత్రం చేశాడు వాలి. ఈ మహావృక్షాలను ధ్వంసం చేశాడు వాడు కళేబరం ఇక్కడ పట్టడం వల్ల. అంచేత వాడు శిక్షార్హుడు. ఆ వాలి ఈ ఋష్యముఖ వన ప్రాంతంలో ప్రవేశించడానికి వీల్లేదు. ఈ తపోవన ప్రాంతంలో అడుగుపెట్టడానికి వీల్లేదు. ఒకవేళ సాహసించి అడుగు పెడితే వాడికి మరణం తథ్యం అన్నట్ట. పైగా ఆయన ఇంకో మాట చెప్పాడు, ఈ కేవలం నా ఆశ్రమమే కాదు, ఈ ఋష్యముఖ పర్వతానికి చుట్టూ 1 యోజనంలోపు 8 మైళ్ళ ఆవరణలో ఈ ప్రాంగణంలో అతను కానీ అతని మంత్రులు కానీ ప్రవేశిస్తే వాళ్ళు నశిస్తారు. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణంలో చెట్లను విరగొట్టడం కానీ, యజ్ఞయాగాన్ని ధ్వంసం చేయడం కానీ ఎవరు చేయడానికి వీల్లేదు. అలా చేస్తే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే నశిస్తారు. ఒక్కరోజే మీకు వీళ్ళ గడుస్తున్నాను. పొరపాటున ఎవరైనా సరే ఇక్కడ ఉంటే వారికి సంబంధించిన వాళ్ళు వెంటనే వెళ్ళిపోవాలి. 24 గంటల్లో, ఒక రోజులో వెళ్ళిపోవాలి. లేకపోతే వాళ్ళందరూ పాషాణాలు అయిపోతారు, శిలలు అయిపోతారు అని ఆయన బిగ్గరగా ఈ మాటలు చెప్పగానే అప్పటి వరకు అక్కడక్కడ తిరుగుతున్నటువంటి వారి యొక్క గూఢచారులు విన్నారు ఈ మాటలు. గబగబా విడిపారు. వాళ్ళకి భయం కలిగింది. అందులో మహర్షి సామాన్యుడు గాడు. మతంగ మహర్షి అంటే అద్భుతమైన శక్తి సంపన్నుడు. ఇక్కడ ఉండడం మంచిది కాదు, శిల అయిపోతారని చెప్పాడు కదా ఆయన. అదే వెంటనే బయలుదేరారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, కృష్ణుడికి వెళ్ళారు. గబగబా వణుకుతూ ఆయాసపడిపోతున్నారు. వాలి అడిగాడు, ఏమిట్రా ఇలా ఉన్నారు? ఎందుకు అలసట? అందరూ క్షేమంగా ఉన్నారా? ఎందుకు ఇలా బాధపడుతున్నారు? తొందరపడి వచ్చారేమిటి? మీరందరూ నా గూఢచారులుగా ఆ ప్రాంతాల్లో ఉంటున్నారు కదా, మతంగవర ప్రాంతాల్లో, ఎందుకు అక్కడి నుంచి వచ్చేసారు మీరు అని చెప్పగానే వీళ్ళన్నారు, మహానుభావ, జరిగిన విషయం ఇది. ఆ దుందుభి శరీరం కళేబరాన్ని మీరు ఒక్కసారి విసిరేశారు. అది అక్కడ పడింది. ఆ పట్టంతో మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో ఆ రక్తం అంతా పడి అపవిత్రం అయిపోయింది. ఆ రాక్షసుడి శరీరం కూడా అక్కడే పడింది. దాంతో ఆయన కోపం వచ్చేసి శాపం పెట్టాడు. ఆ విషయం మీకు చెప్దామని వచ్చాం. అక్కడికి మీరు కానీ మేము కానీ ఎవరైనా పెడితే మరణం తప్పదు. ఆ మాట మీకు చెప్దామని వచ్చాము అని చెప్పారు. అప్పుడు వాలి గ్రహించాడు. స్వామి క్షమించండి, పొరపాటు జరిగింది అని చెప్దామనుకుని ఆశ్రమం లోపల ఉన్నట్టు ఆయన దగ్గరికి వెళదాం అనుకున్నాడు. కానీ శాపం గుర్తొచ్చింది.
భయం కలిగింది. వెంటనే వేగంగా ఇంటికి వచ్చేసాడు. రామచంద్ర, అప్పటినుంచి ఆ వాలి ఈ పర్వతం దగ్గరకు రాలేడు. కన్నెత్తి చూడడానికి కూడా అవకాశం లేదు. అంచేత నేను నా మంత్రులతో ఇక్కడ సుఖంగా ఉన్నాను. అదిగో అక్కడ చూడండి, దుందుభి యొక్క అస్థిపంజరం ఉన్నది, పర్వత శిఖరంలా ఉంది. వాలి తన బలం కొద్దీ దీన్ని ఇంత దూరం పడేట్టుగా వేశాడు. పైగా ఆ పక్కన చూడండి, సప్త సాలవృక్షాలున్నాయి. సాలవృక్షము తెలుగులో మద్ది చెట్టు అంటాం. 7 మహావృక్షాలు. వాటి కొమ్మలు బాగా విశాలంగా వ్యాపించి ఉన్నాయి. వాలి ఒక్క దెబ్బతో మొత్తం 7 చెట్లను కూడా కూల్చేసేవాడు. అలాంటివాడు. ఇది వాలి యొక్క బలపరాక్రమాలు. మరి అలాంటి వాడితో యుద్ధం చేయడం అనేది సాహసోపేతమైన విషయం. అలాంటి వాడిని సంహరించడం కూడా చాలా కష్టం కదా అని సుగ్రీవుడు చెప్పాడు. లక్ష్మణుడు నవ్వుతూ అన్నాడు, మిత్రమా, నీకు సందేహం అక్కర్లేదు. మా అన్నగారు తప్పకుండా వాళ్ళని సంహరించగలరు. నిర్భయంగా ఉండవయ్యా నువ్వు. సుగ్రీవుడు అన్నాడు లక్ష్మణుడితో, ఇదివరకు వాలి ఈ సప్తసాల వృక్షాలను భగ్నం చేశాడు. అంచేత నేను మీ అన్నగారిని ప్రార్థిస్తున్నాను, వాటిలో ఒక్క చెట్టును ఒకే ఒక్క బాణంతో ఛేదిస్తే చాలు. శ్రీరాముడు వాళ్ళని చంపగలడని నాకు ధైర్యం కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. అంతేకాదు, దుందుభి యొక్క అస్థిపంజరాన్ని ఒకే పాదంతో ఎగరగొట్టాలి. 200 ధనుసులు దూరంలో పోయేట్టు, అంటే 800 మూరలు, అంటే 400 గజాలు. అలా కనుక చేయగలిగితే వారిని శ్రీరాముడు సంహరించగలడు అని నాకు నమ్మకం కలుగుతుంది. ఇలా చెప్పగానే శ్రీరాముడు విన్నాడు. 4 సముద్రాలను అవలేలగా చుట్టి రావడం, పర్వత శిఖరాలను బంతుల్లా ఎగరేయడం, దుందుభి కడేబరాన్ని యోజన దూరంలో పడేట్టు చేయడం, సప్త సాలవృక్షాలను భేదించడం, ఇవన్నీ సుగ్రీవుడు చెప్పిన వాలి యొక్క సాహస కృత్యాలు. అది గ్రహించాడు శ్రీరామచంద్ర ప్రభువు. అన్నాడు సుగ్రీవుడు శ్రీరాముడితో, మిత్రమా, మీరు నాకు మైత్రిని అందించడం నా భాగ్యం. వాలి యొక్క శక్తి సామర్థ్యాల గురించి మీకు చెప్పాను కదా. మిమ్మల్ని వారితో పోల్చడం కాదు నా ఉద్దేశం, మిమ్మల్ని చురకనగా భావించడం కూడా కాదు. ఒక్క బాణంతో వారిని సంహరించాలి అంటే ఈ శక్తి ఉండాలి. అంటే దయచేసి ఈ సప్తసాల వృక్షాలను ఒక్క బాణంతో ఛేదించండి, అప్పుడు నాకు విశ్వాసం ఏర్పడుతుంది. శ్రీరాముడు మందహాస సుందర వదనారవిందుడై, మిత్రమా, నీకు విశ్వాసం కల్పించాలి అంతే కదా, సరే ఆ పని చేస్తాను, చూస్తుండు అని అక్కడ ఉన్నటువంటి వానరులందరూ, ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు, మిగిలినటువంటి వానరులు అందరూ చూస్తుండగా శ్రీరామచంద్ర ప్రభు తన కాలి బటన్ వేలుతో దుందుభి యొక్క అస్థిపంజరాన్ని ఒక్కసారి లేవనెత్తి కొట్టాడు. బంతేట ఆడేటప్పుడు కాలితో ఒక్కసారి గట్టిగా తంతారు కదా బంతిని, ఒక్కసారి పైకి ఎగురుతుంది, అది చాలా దూరంలో పడుతుంది. అలా శ్రీరామచంద్ర ప్రభు తన కాలి బటన్ వేలుతో అలా ఒక్కసారి మీటెట్ అస్థిపంజరాన్ని లేవనెత్తాడు. అంతో అది 10 యోజనాలు, 10 యోజన దూరంలో పడింది. అంటే 80 మైళ్ళు. యోజనం అంటే 8 మైళ్ళు కదా, 10 యోజనాలు అంటే 80 మైళ్ళు. 80 మైళ్ళ దూరంలో ఆ దుందుభి కళేబరం పడింది, అస్థిపంజరం. ఇలా చేసేటప్పటికి చాలా సంతోషించాడు సుగ్రీవుడు. మీరు దుందుభి యొక్క అస్థిపంజరాన్ని సులభంగా ఎగరగొట్టారు, కానీ గారు దుందుభి శరీరాన్ని, రక్తమాంసభూయిష్టమైన శరీరాన్ని ఎగరగొట్టాడు ఆయన. అప్పుడు రక్తమాంసాలతో బరువుగా ఉండేది కదా, అస్థిపంజరం ఎండిపోయి ఎముకల గూడు, దాన్ని మీరు కొట్టారు. నాకు నమ్మకం కలిగింది. సరే, ఇంకొక పరీక్ష, మిమ్మల్ని పరీక్షించడం కాదు, నాకు మీపై గౌరవం కలగాలి, విశ్వాసం కలగాలి. అందుకోసం 7 చెట్లు అక్కర్లా, ఒక్కసాల వృక్షాన్ని ఖండించడం చాలు. మీ బాణంతో సప్తసాల వృక్షాల్లో మీ ఇష్టం ఏ వృక్షాన్నైనా సరే ఒకే బాణంతో ఛేదించండి. వెంటనే శ్రీరామచంద్ర ప్రభు ఆకరణాంతం లాగాడు బాణం. సుగ్రీవుడు అన్నాడు, స్వామి, మీరు అన్యథా భావించకండి. మీరు విడిచిపెట్టిన బాణం సాలవృక్షాన్ని భేదిస్తుంది, అందులో సందేహం లేదు. నాకు తృప్తి కలగాలి కదా, ఇది మీకు పరీక్ష కాదు, నాకు విశ్వాసం కలగడం కోసం అని శ్రీరామచంద్రుడిని హెచ్చరించాడు. అంటే తన సూచన శ్రీరామచంద్ర ప్రభువుకు వినిపించాడు.
ఇది ఏకాదశి సర్గలో చివరి శ్లోకం. దీంతో మనకి ఈ సర్గ పూర్తయిపోతుంది. యథా హి తేజస్సు వరస్సదా రవి యథా హి శైలో హిమవాన్ మహాదృషు యథా చతుష్పాత్సు చ కేసరీవర తథా నరాణామసి విక్రమే వరహ. తేజమూర్తులలో సూర్యుడు ఎంత గొప్పవాడు, మహాపర్వతాలలో హిమవంతుడు ఎంత గొప్పవాడు, జంతువుల్లో సింహం ఎటువంటిదో, పరాక్రమ విషయంలో మీరే గొప్పవారు అని సుగ్రీవుడు శ్రీరాముడిని ప్రశంసించాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే ఏకాదశ సర్గ. దీంతో మనకు ఏకాదశ సర్గ పూర్తయింది. ఇది కొంచెం సుదీర్ఘంగా ఉన్నది కనుక 95 శ్లోకాలు కదా, ఇది ఒక విభాగంగా దీన్ని ఆపుదాం. అనంతర విభాగంలో మనం 12, 13 సర్గల్లోని విశేషాలు తెలుసుకుందాం. సర్వేభ్యః హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న దేవానాం దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.